అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 5వ తారీఖు అక్టోబర్ 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆశ్వేజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం ఆదివారము. ఈ రోజు తిథి శుక్ల త్రయోదశి మధ్యాహ్నం 12:52 వరకు, తదుపరి చతుర్దశి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం, ఉదయం 6:42 వరకు, తదుపరి పూర్వభద్ర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నత్తనడకగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరిగిపోతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వాటిని వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యయ ప్రయాసాలతో గాని కొన్ని పనులు పూర్తి చేసుకోలేకపోతారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మీకు చాలా మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులు మరింత ఉత్సాహంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలుపరుచుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.